ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వీడియో వీక్షిస్తున్న ప్రియ సహోదరులకు మరి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ స్నేహితుల దినోత్సవం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు అంటే బైబిల్లో కూడా చాలామంది స్నేహితులు ఉన్నట్లుగా మనము చూడొచ్చు. లోకంలో చాలామంది స్నేహితులు ఉంటారు. చాలా అంటే చాలా చిన్నపిల్లల దగ్గర నుండి ముసలి వాళ్ళ వరకు కూడా స్నేహితులు ఉంటారు. అయితే బైబిల్లో కూడా స్నేహితులు కలవారు ఉన్నారు. అయితే ఆ స్నేహం ఎలా ఉండాలో వాళ్ళు చూపించారు. బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తులు స్నేహితులు అంటే ఎలా ఉండాలో వాళ్ళు చూపించారు. అయితే దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది. సామెతల గ్రంథం 17:17లో ఒక మాట, చాలా అద్భుతమైన మాట, నాకు ఇష్టమైన మాట, చదువుకుందాం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దురుద్దేశంలో అట్టివాడు సహోదరుడిగా ఉండును. అంటే నిజమైన స్నేహితుడు, నిజంగా స్నేహం చేసేవాడు అయితే విడువక ప్రేమించును అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అయితే ఈరోజు స్నేహం ఎలా ఉంది ఒకసారి ఆలోచన చేయండి. ఈ రోజుల్లో స్నేహాలు ఎలా ఉన్నాయి? అవసరాన్ని బట్టి స్నేహాలు ఉంటున్నాయి. అవసరాన్ని బట్టి ఫ్రెండ్షిప్ చేయడం అనేది ఉంటుంది. అవసరం ఉన్నంత వరకే నువ్వు స్నేహితుడివి, నువ్వు స్నేహితురాలివి. అవసరం తీరిపోయాక నీతో అవసరం లేదు, నీతో పని లేదు, నీ మొహం కూడా చూడరు. అదనమాట. ఇంకా కొంతమంది నువ్వేమనకపోయినా కూడా నీకు దూరం అవుతూ ఉంటారు. నువ్వేమనకపోయినా కూడా నేను విడిచి వెళ్ళిపోతూ ఉంటారు. నువ్వేమనకపోయినా కూడా నేను నుండి పారిపోతూ ఉంటారు. అది కాదు అసలు నిజమైన స్నేహం అంటే ఏంటిదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నిజమైన స్నేహితుడు విడువక మాత్రమే ప్రేమిస్తాడంట. ఎలాంటి పరిస్థితులు అయినా కూడా నీతో ఉంటుంది. ఎలాంటి పరిస్థితులు అయినా నీ సహోదరుడిగా నిలబడతాడు నీ పక్కన. అర్థమవుతుందా? అందుకనే ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది తెలుసుకోండి. స్నేహం చేసే ముందు ముఖ్యంగా ఏంటంటే నేను చెప్తా ఉన్నాను, స్నేహం అనేది చాలా విలువైనది. స్నేహం చేస్తాం మనము. ముఖ్యమైన స్నేహితులు అనుకున్న వాళ్ళు దూరం అయినప్పుడు మనకు భరించలేము. ఆ బాధ ఎలా ఉంటుందంటే మర్చిపోలేం. పైకి సంతోషంగా ఉంటాం కానీ లోపల కుమిలిపోతూ ఉంటాం. సో అలాంటి అనుభవం నాకుంది కనుక మీ అందరికి కూడా చెప్తున్నా, స్నేహం చేసే ముందే మీరు కరెక్ట్ పర్సన్ని ఎంచుకున్నారా లేదా అనేది చూసుకోండి. లేదంటే బాధపడాల్సి వస్తుంది. చాలా అంటే చాలా. కీర్తన గ్రంథంలో కూడా ఉంటుంది స్నేహితుల గురించి. అంటే దావీదు తన బావమరుది అంటే తన భార్య సహోదరుడు ఈయన ఇద్దరు, దావీదు నతాను, ఇద్దరు కూడా మంచి స్నేహితులుగా బైబిల్లో కనబడతారు. స్నేహితులు అంటే అల్లాటప్ప స్నేహితులు కాదు. ఒకరినొకరు ప్రొటెక్ట్ చేసుకున్నారు, ఒకరినొకరు కాపాడుకున్నారు. ముఖ్యంగా దావీదుని కాపాడడానికి సాయశక్తిలో ప్రయత్నించినటువంటి వ్యక్తి నతాను అనమాట, యోనతాను. ఆ తండ్రి యోనతాను వాళ్ళ తండ్రి దావీదును చంపడానికి వస్తున్నప్పుడు యోనతాను ఏం చేశాడంటే, అయ్యో నా స్నేహితుడు ఏ కీడుకి గురి కాకూడదు అని చెప్పి తనని ప్రొటెక్ట్ చేయడంలో ముందున్నాడు. అంటే తనని కాపాడుతున్నాడు. ఇదిగో నా తండ్రి వస్తా ఉన్నాను, నువ్వు అక్కడి నుండి పారిపో, వేరే దగ్గర ఉండు అని ఎన్నోసార్లు ఇన్ఫర్మేషన్స్ ద్వారా తనని తప్పించడం, ప్రొటెక్ట్ చేయడం, ఇట్లా చాలా వరకు తను చేస్తూ ఉన్నాడు. కానీ ఈ రోజుల్లో అలా లేదు. కొంచెం ఒక మాట అనుకున్నామా అవతలోడు నాశనం అయిపోవాలి, అవతలోడికి ఏదో ఒకటి కావాలి, అవతలోడికి ఏదో ఒక నాశనం కలగాలి, ఏదో నష్టం కలగాలి, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. అది స్నేహం కాదండి, అది స్వార్థము. కాబట్టి అలా ఉన్నటువంటి స్నేహాలు ఒకవేళ మీలో ఉంటే వదిలేదండి, జాగ్రత్త. అలాంటిది దేవునికి ఇష్టమైనది కాదు. దేవుడు స్నేహితుడు అని పిలిచాడు అబ్రహాముని. అలాంటి స్నేహం మనం కూడా ఉండాలి. అలాంటి పిలుపు మనకు కూడా రావాలంటే మంచి స్నేహితుడిగా మనం ఉండాలి. కాబట్టి చూడండి, నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు. వాడు ఎలాంటి పరిస్థితులైనా నీకు సహోదరుడిగా నిలుస్తాడు. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని అలాంటి గుణగణాలు ఉన్న వాళ్ళతో మాత్రమే స్నేహాన్ని చేసినట్లయితే నీ స్నేహానికి విలువ ఉంటుంది. కాబట్టి మంచి ఆలోచన కలిగి స్నేహం ఎవరితో చేయాలి, ఎలా చేయాలని ఆలోచించండి. ఒకవేళ ఎవరైనా ఈరోజు ఈ వీడియో చూస్తున్న స్నేహితులు ఎవరైనా విడిపోయి ఉంటే దయచేసి మీ స్నేహితుల దగ్గరికి మీరు పరిగెత్తుకొని వెళ్ళండి. ఎందుకంటే స్నేహం అనేది అది చాలా పవిత్రమైనది, చాలా గొప్పది స్నేహం అనేది. సో ఆ స్నేహాన్ని వదిలిపెట్టుకోకండి, జీవితాంతం ఇంకా బాధపడుతూ ఉంటారు.
స్నేహితుడు ఓదార్పునిస్తూ ఓదార్పు పొందగలుగుతాం. ఎవ్వరు ఓదార్పునిచ్చిన ఓదార్పు పొందలేదు. దేవుని తర్వాత ఒక స్నేహితుడు ఓదార్పే మనకి అంత నెమ్మదినిస్తుంది. దేవుడి తర్వాత స్నేహితుడే. అందుకనే అది జ్ఞాపకం చేసుకొని మీ స్నేహితుల దగ్గరికి మీరు వెళ్ళండి. దేవుడు మీకు సహాయాన్ని అందిస్తాడు. ఓకే అండి, మరొక్కసారి మీ అందరికి కూడా హ్యాపీ అండ్ బ్లెస్డ్ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ.